2024 ఎన్నికల్లో అధికారం కోసం సీఎంగా ఎన్టీఆర్‌ని ప్రకటించారట చంద్రబాబు నాయుడు. సో, మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్‌నే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారట. అంటే ఎక్కడి నుంచి అనేదే చూడాలి. సో, 2024 ఎన్నికల్లో అధికారం కోసం సీఎంగా జూనియర్ ఎన్టీఆర్‌ని అధికారికంగా చంద్రబాబు ప్రకటించబోతున్నారనే సమాచారం అందుతోంది. సో, వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తానని చెప్పేసరికి ఆయన ఎంతో ఆనందంగా ఉన్నారు. సో, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైనటువంటి టాలెంట్‌ని ఖచ్చితంగా చూపించి ఈ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తను నంబర్ 1 అని అనిపించుకోవడానికే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, వీటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో వైరల్‌గా మారింది. అందుకే చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఏం చేయాలి అన్న విషయం కూడా ఫుల్ గైడ్‌లైన్స్ తీసేసుకున్నట్టుగా సమాచారం. ఈ రకంగా అభిమానులు కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఉన్నారు. సో, జూనియర్ ఎన్టీఆర్ సాధించిన అపురూపమైనటువంటి విజయం ఇప్పుడు రాజకీయాల్లో కూడా కావాలని ఆయన కోరడమే కాకుండా సో, తారక్ కూడా స్వయంగా చెప్పడంతో ఇప్పుడు చంద్రబాబు ముందడుగు వేస్తున్నారు. సో, చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ని అధికారికంగా ప్రకటించడానికే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో, కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని నిజంగానే షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సినిమాకి సంబంధించిన విషయాల్లోనూ ఎంతో ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. సో, మన తెలుగుదేశం పార్టీ కోసం అధికారికంగా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారంటూ కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు వీటికి సంబంధించిన విషయాలను ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.